యాక్సిడెంట్స్ అంటే చేతులు కాళ్ళే కాదు, పళ్ళు కూడా ఇరుగుతాయి. అవును, ఆ విరిగిన పళ్ళు సెట్ చేసేది ఎవరు? నేనే. సో మీకు స్పోర్ట్స్ వల్ల కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా ఏదో పనిలో కానీ, ఎక్కడైనా ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే మీకు సైకలాజికల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ గా కూడా డ్యామేజ్ అవుతుంది. అంతకన్నా పెద్ద డ్రామా డెంటల్ ట్రామా. పళ్ళు బ్రేక్ అవుతాయి, జా బోన్ డ్యామేజ్ అవుతుంది, దీంతో పాటు మీ ఖర్చు కూడా పెరుగుతుంది. అందుకే స్పోర్ట్స్ హెల్మెట్ వేసుకోవాలి, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవాలి, మరియు మౌత్ గార్డ్స్. లేని పక్షంలో ప్రతి క్రికెట్ మ్యాచ్ తర్వాత నా క్లినిక్ న్యూ పేషెంట్స్ వస్తారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ కి స్టిక్స్ కానీ ఏదైనా సపోర్ట్ కానీ ఇవ్వాలి ఇంట్లో ఉన్నప్పుడు. అదే పిల్లలకైతే బెడ్ మీద కానీ లేదా సోఫా మీద కానీ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేసుకోకుండా ఆపాలి. సో ఇన్ కేస్ యాక్సిడెంట్ వల్ల పళ్ళు బ్రేక్ అయితే గనక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, పన్ను తీయాల్సి వస్తుంది, బోన్స్ అండ్ బ్రిడ్జెస్ వేయాల్సి వస్తుంది, ఇంప్లాంట్స్ పెట్టాల్సి ఉంటుంది. అలా మీ ట్రీట్మెంట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఇన్ కేస్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే గనక ఈ పళ్ళు విరిగినా లేదంటే జా బోన్ ఏమన్నా డ్యామేజ్ అయినా ఇమీడియట్ గా ఐకానిక్ డెంటల్ ని విజిట్ చేయండి.